ప్రైస్ యొక్క విషయానికి వస్తే మనకి అతి తక్కువ ధర చెప్పడం జరుగుతుందండి. కేవలం మనకి 37,50,000 చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంకో మెయిన్ థింగ్ కూడా ఏంటంటే అండి, ఇందులోనే మనకి జిఎస్టీతో పాటు మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీకు ఇందులోనే రావడం జరుగుతుందండి. ఇందులో చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 25,000 ఇప్పుడు ప్రజెంట్ ఖర్చు సరిపోతుందండి. మిగతాది మీకు లోన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో ఉన్నటువంటి ఈ స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తక్కువ ప్రైస్ అనేది చెప్పాను కదా అండి, అది ఏందనేది కూడా మీరు కంప్లీట్గా వీడియో అనేది చూడండి. మీకు వీడియోలోనే ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. డిస్ప్లేలో పైన ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా వివరాలు అన్నది కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాల్లోకి వస్తే ఫస్ట్ ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఉప్పల్ మెట్రో నుంచి చూసుకున్నట్టయితే మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 15 minutes డ్రైవ్ ఉంటుందండి. పిర్జాద్గూడ నుంచి చూసుకున్నట్టయితే ఒక 5 to 6 minutes డ్రైవ్ ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవే నారపల్లి చూసుకున్నట్టయితే మనకు ఒక 6 to 7 minutesలోనే మనం నారపల్లి కూడా చేరుకోవచ్చు అండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మనం ఇది కాంచీవరం సింగారంలో ఉన్నామండి. ఇక్కడ మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 100 feet ఉంటుందండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ మనకు ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. స్కంద ఇంటర్నేషనల్ స్కూల్లో మీకు ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి. స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ని చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ మనకి 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. మనకి కనెక్టివిటీ రోడ్ చూసుకున్నట్టయితే 40 feet ఉంటుంది. ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 30 feet రోడ్ అండి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి. అన్ని ఇళ్ళ మధ్యలో ఈ ఫ్లాట్స్ అనేది కూడా మీ ముందు తీసుకురావడం జరిగిందండి. మంచి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకి కరీంనగర్ ఇటుక తోటని రివర్స్ అండ్ టౌన్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 582 గజాలలో స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5 floors వస్తుందండి. ఈచ్ ఫ్లోర్ కూడా చూసుకున్నట్టయితే మనకి 4 flats ఉంటాయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు బుకింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అతి తక్కువ ధర అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు వీడియోలోనే మీకు ప్రైస్ అన్నది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తానండి. ఆ మోడల్ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 1200 SFTలో ఉంటుందండి. ఇలా చూసుకున్నట్టయితే మనకి 915 SFTలో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. యూడిఎస్ చూసుకున్నట్టయితే మనకి 30 UDS వస్తుంది. ఇందులో మనం ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్న కూడా కేటాయించడం జరిగిందండి. ఇంటర్కమ్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మనకు ఒక లిఫ్ట్తో పాటు ఒక స్టేర్ కేస్ కూడా అవైలబుల్ ఉందండి. ఈచ్ ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇన్వర్టర్ అన్నది కూడా మనకి లైనింగ్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి లిఫ్ట్ కూడా మనకి ఇన్వర్టర్ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి 30 feet రోడ్ అయినప్పటికీ మనం సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి 10 నుంచి 12 feet వరకు మనకి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. సరౌండింగ్లో చూసుకున్నట్టయితే అంటే మనకి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్స్ వచ్చేసి మనకి 7 feet వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెట్ బ్యాక్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు వెంటిలేషన్ పరంగానైతే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి HMD లేఅవుట్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పోచారం మున్సిపాలిటీలోకి వస్తుంది. అలాగే మనం పోచారం ఇన్ఫోసిస్ చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ ఉంటుంది. అలాగే ఇక్కడ దగ్గరలో చూసుకున్నట్టయితే మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నారాయణ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గర ఉంటాయండి. మనకి ఇక్కడ నుంచి వరంగల్ హైవే కూడా అతి సమీపంలో ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుందండి. అలాగే చూసుకోవచ్చండి, మనకి కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్లో స్టేజ్లో ఉంది కాబట్టి మనకి మీకు ఏదన్నది కూడా మీకు ఇలాగ వస్తుంది. మోడల్ ఫ్లాట్ అనేది కూడా తెలియదు కాబట్టి ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తానండి. ఇక్కడ డస్ట్ ఉంది కాబట్టి డస్ట్తో కడుతుందని మాత్రం అనుకోకండి. డస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లోరింగ్లో మాత్రం డస్ట్ అనేది కూడా వేయడం జరుగుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ కూడా డస్ట్ అనేది మిక్స్ చేయరండి. రివర్స్ హ్యాండ్ తోట మనకి కరీంనగర్ ఇటుక తోట కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చండి. మెటీరియల్స్ ఇలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు అన్నది మీరు సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా పెడతారు. మీరు ఎనీ టైం కూడా విజిట్ చేసి చూసుకోవచ్చండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి అండి మీకు ఇందులో నుంచి ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తాను కదండి. ఆ మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఏదైతే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ చూసుకున్నామో అందులో వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అది వచ్చేసి మనకి 915 SFTలో ఉంటుంది.
సేమ్ అదే ప్లానింగ్ తోటని మనకి ఒక ఫ్లాట్ అనేది కూడా ఉందండి. వాళ్ళదే మోడల్ ఫ్లాట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 1200 SFTలో ఉంటుందండి. కొంచెం డైమెన్షన్స్ అయితే చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇది వచ్చేసి 1200 SFT అండి. అది వచ్చేసి మనకి 915 SFT ఉంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి కూడా మీకు ఒక పాయింట్ మెన్షన్ చేస్తానండి. మనం చూసేది వచ్చేసి 1200 SFT అండి. మనకి 915 SFTలో మాత్రం మనకు ఆ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇది చూపించడం కారణం ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇదే ప్లానింగ్ అన్నది కూడా మనకి అందులో రావడం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి చాయిసెస్ తోటి కూడా మనము ఫ్లాట్ అన్నది కూడా కస్టమైజేషన్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. లైక్ మనకి ఫ్లోరింగ్ కానీ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తుందండి. ఇందులో మామూలుగా అయితే స్టాండ్ అలోన్ ఫ్లాట్స్కి కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇవన్నిటి కూడా ఫాల్ సీలింగ్ కూడా రాదండి. కానీ బిల్డర్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అన్నది కూడా కేటాయించడం జరుగుతుంది. మీరు ఎన్ని డిజైన్ కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆ చాయిసెస్ కూడా మనకి అవైలబుల్ కూడా ఉందండి. ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకుందామండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ అండి. ఎల్ షేప్లో మన సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో మనకి వాల్ పోస్టర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి చూసుకున్నట్టయితే ఒక గ్రాండ్ లుక్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. సింహద్వారం చూసుకున్నట్టయితే పడమర వాయువులో ఉంటుంది. పక్కకే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మనం చూసుకునే ఫ్లాట్లో వచ్చేసి మనకి 915 SFT అని చెప్పాం కదండి. అందులో కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు అండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా డబల్ 25 టైల్స్ అయితే వేయడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా అయితే సెల్స్ వచ్చాయో మనకి అందులో కూడా మనకి సెల్స్ కూడా అదే విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుందండి. అలాగే చూసుకోవచ్చు టైల్స్ యొక్క డిజైన్ కూడా. దక్షిణ నైరుతిలో వెంటిలేషన్ పరంగా ఒక విండోస్ అన్ని కూడా మనకి స్లైడింగ్ విండోస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. మనం చూసుకున్నట్టయితే UPVC విండోస్ రావడం జరుగుతుంది. అలాగే మనం బయట సైడ్ ఉన్నటువంటి వాల్ చూసుకున్నట్టయితే 9 inches వాల్స్ అనేది కూడా వస్తాయండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి కరీంనగర్ ఇటుక తోటని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. రివర్స్ అండ్ తోటనికి మనకి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకున్న ముందు ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే లో రూఫ్. ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇండర్ స్టైల్లో ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి రెండు కూడా మనం వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చామండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇందులోనైతే మనకి 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. అలా ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణాగ్నేయంలో మనకు ఒక విండో. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి. వాషింగ్ ఏరియా కూడా మనకి మంచి స్పేషియస్ వస్తుంది. మనకి 915 SFTలో చూసుకున్నట్టయితే మనకి ఒక బాల్కనీ అన్నది కూడా రావడం జరుగుతుందండి. అలాగే మనకి ఇదే విధంగా వాషింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓపెన్ కిచెన్ కూడా చూసుకున్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కస్టమైజేషన్గా మనకి పూజ గది అంతా కూడా మనం చేసుకోవచ్చు అండి. లేదంటే మనకి కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసిస్తారు. అలాగే మన కిచెన్ కూడా చూసుకున్నామండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుంది. సర్వింగ్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు అండి. తూర్పాగ్నేయంలో చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారంగా వెంటిలేషన్ పరంగా ఒక విండో. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ఏదిలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వరండి. ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు అండి. హౌస్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ఏది కావాలన్నా కూడా కస్టమైజేషన్ అన్నది కూడా చేసుకున్నందుకు మనకు ఒక మంచి అవకాశం అన్న కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో అయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. దాంట్లో మాత్రం చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం రాగా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందామండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్, మనకి ఇదే విధంగా సెల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. సేమ్ ఇదే విధంగా మనకి బాల్కనీ అనేది కూడా రావడం జరుగుతుందండి విత్ మనకి స్లైడింగ్ డోర్స్తో పాటు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 1200 SFTలో ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి మనకి 915 SFTలో ఉంటుంది. సేమ్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఫ్లాట్ అనేది కూడా చూపించడం జరిగిందండి. అందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి.
అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క విషయానికి వస్తే మనకి అతి తక్కువ ధర చెప్పడం జరుగుతుందండి. కేవలం మనకి 37,50,000 చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంకో మెయిన్ థింగ్ కూడా ఏంటంటే అండి, ఇందులోనే మనకి జిఎస్టీతో పాటు మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీకు ఇందులోనే రావడం జరుగుతుందండి. ఇది ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు అండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా త్వరపడండి. కేవలం చూసుకున్నట్టయితే మనకి 20 ఫ్లాట్లు అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 5 ఫ్లోర్స్లో మనకి 20 ఫ్లాట్స్ వస్తాయండి. అలాగే చూసుకున్నట్టయితే ఇందులో మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు మనకి స్టీర్ కేస్ అన్నది కూడా రావడం జరుగుతుందండి విత్ కార్ పార్కింగ్ తోటని. అలాగే మన సరౌండింగ్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి సోలార్ ఫెన్సింగ్ అన్నది కూడా వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇందులో చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 25,000 ఇప్పుడు ప్రజెంట్ ఖర్చు సరిపోతుందండి. మిగతాది మీకు లోన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సార్ వచ్చేసి మేనేజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి 75 టు మనకి అప్ టు 90% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్ప్లేలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఓనర్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న వారు కూడా ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇట్ ప్రజెంట్ ఈ సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి 40 నుంచి 42 వరకు కూడా మనకి ఏదైతే ఎస్ఎఫ్టీ నేను చెప్పానో 915 ఎస్ఎఫ్టీ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి 40 నుంచి 42 lakhs వరకు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి 37.5 చెప్తున్నారండి. నెగోషియబుల్ కాబట్టి ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసిన వారు ఉంటే ఖచ్చితంగా త్వరపడండి. ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ 2026లో మనకి హ్యాండ్ ఓవర్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తానండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.